తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే మనం ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని కాదు, నేను చాలా దూరం, సినిమాకే దూరం. నేను సినిమాలో ఉండి సినిమాకి దూరంగా బతికేవాడిని. నేను షూటింగు, ఇల్లు, రాయాలంటే డైలాగ్స్ మెడ్రాస్లో అయితే పాంగ్రో, ఇక్కడైతే ఆ ట్రైడెంట్ హోటల్, స్క్రిప్ట్ ఇచ్చేయడం వచ్చేయడం. నేను ఈ ఆఫీసులకి చాలా తక్కువ వెళ్ళాను, దాసర్ గారు లాంటి వాళ్ళ ఆఫీసుకి తప్ప. ఆయన అనేవాళ్ళు ఇక సిట్టింగ్ కొంచెం అయిపోతా ఉంది అంటే ఓకే సార్ మరి అనేవాడిని. అంటే ఏమయ్యా ఓన్లీ సిట్టింగ్ అయినా కాసేపు కూర్చొని ఇంటరాక్ట్ అవ్వాలి కదా. ఇంటరాక్ట్ అయితే ఏం చేస్తామని అంటే తెలుసుకోవాలి ఆ విషయాలని. సోది ఇష్టం వాళ్ళకి. సోది ఏంటంటే కూర్చొని ఏవో ఆ విషయాలు నేను అనేవాడిని డిస్కషన్లో, ఏమయ్యా అంత బాగుందంటారు, నన్ను అందరూ అంత టాప్ అనుకుంటారు, నాతో చేయడమే, నువ్వేంటి అలా ఇది అవుతావు అంటే, సార్ నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని మీ దగ్గర చూడడానికి వస్తే అప్పుడు నేను పాడుతాను సార్, నేను వచ్చింది పనికి, దానికి మీరు డబ్బులు ఇస్తున్నారు, అది చేసేయాలి, అయిపోయింది, వెళ్ళిపోతాం. మిమ్మల్ని పొగడిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మీకు మైక్ ఇస్తే మీరు పొగడిన వాళ్ళు ఎవరున్నారు? ఓసారి అడిగారు నన్ను, ఏమయ్యా ఇంత ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటావు నువ్వు, నాతో పని చేయడమే ఒక పెద్ద ఎడ్యుకేషన్ అని అంటారు పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళే, నువ్వు మరి నాకేమిస్తున్నావు అని. సార్ మీరు ఇచ్చేదే అవన్నీ కట్ చేసుకునే కదా సార్ మీరు అడిగేది. అవునంటే వెంటనే అవన్నీ కట్ చేసుకునే కదా సార్ మీరు ఇచ్చేది. నవ్వారా లేకపోతే? బాగా నవ్వుతారు. ఆయన కావాలని మాట్లాడించి నవ్వుకోవడమే, మోహన్ బాబు కానీ ఆయన కానీ. సార్ ఇప్పుడు అంటే అప్పట్లో నిజంగానే ఇది భయపడి ఇండస్ట్రీలో అవకాశం వస్తే చాలు అని అనుకునే రోజుల్లో మీరు నా విలువ ఇంత అని ఎలా నిర్ణయించుకున్నారు? ఏం లేదండి, ఇప్పుడు ఈ ముందు ఫస్ట్ సినిమా దేవాంతకుడికి 25,000 ఇచ్చారు నాకు. చాలా గొప్ప పేమెంట్ ఆ రోజు. మంచి అంటే సత్యానంద్ గారే అప్పుడు 25,000 తీసుకుంటున్నారు, జంజాల్ గారు అయితే 20. ఆ టైంలో నేను 25 తీసుకున్నా. ఏం లేదండి, వర్క్తో కొట్టడం అంతే, ఇంక వేరే ఏం లేదు. నాకు టాలెంట్ తీసేస్తే నేను వేస్ట్ అక్కడ. అది నన్ను భరించడం కూడా కష్టం, నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ చేయను, టాలెంట్ అంతే. ఒకటి బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదు అనేది నా లైఫ్లో అడగను. నాతో చర్చలు ఉంటాయి తప్ప వాగ్యుద్ధాలు ఉండవు, అస్సలు ఉండవు. ఇది బాగాలేదు, పోనీ ఇది బాగాలేదు, పోనీ ఇది బాగాలేదు, పోనీ ఇది. రెండోది కొంచెం బాగున్నట్టు అనే వరకు ఇస్తానే ఉంటాను. నాకేమో గోస్ట్ రైటర్ ఉండరు, నేను రాయను, డిక్టేషనే. నేను అసిస్టెంట్ రామోన్ ఉండేవాడు సినిమాలకి, కొన్ని సినిమాలకు కూడా డైరెక్టర్లు సత్యనారాయణ వాళ్ళని వీళ్ళని అలా రాసుకుంటాం. మేము అసలు పేపర్ కూడా ఇంటికి తీసుకెళ్ళను. వాళ్ళు చెప్పడం టేప్లో, వాళ్ళు చెప్పింది రాయడం, అదే డైరెక్ట్గా అక్కడ చదవడం, ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చేయడం, మా ఊరికే తీసుకోవడం, వాళ్ళు వెళ్ళిపోయాక చించేయడం, డస్ట్బిన్లో పడేయడం, రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవడం, అంతే. ఇంటికి కూడా అంతే, అది ముందే అయిపోవాలి, అది ముందే తీసుకుంటాను నేను. ఎందుకు సార్ అంటే ఆ భావన ఎందుకు కలిగింది? ఆ డబ్బులు ఇన్సెక్యూరిటీ సినిమా ఫీల్డ్ ఏముందని దీనికి కొలమానమే లేదు కదా. ఇంత చదివితే రావాలి ఇక్కడికి, ఈ టెక్నికల్ ఇది ఉంటేనే రావాలి, ఏమీ లేదు కదా. మాట ఇస్తే కూడా నిలబెట్టుకుంటారు లేదో కూడా తెలియదు కదా. కొంతమంది ఆ రోజుల్లో కొంచెం అలాంటివి ఏంటంటే, ఒక సినిమా కాదుగా నెక్స్ట్ సినిమాకి మనమే ఉండేవాళ్ళం, ఆ నెక్స్ట్ సినిమాకి మనమే ఉండేవాళ్ళం. అందుకనేంటి, ఈ సినిమా ఎండింగ్ పేమెంట్ ఆపి ఇంకో అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. దీని ఎండింగ్ పరిస్థితి ఏంటంటే, మీరే రాస్తున్నారు కదా సార్, మళ్ళీ దాంట్లో ఆపి ఇంకోటి ఇచ్చేవాళ్ళు. బట్ మనం ఇలా జాగ్రత్తగా డీల్ చేసి టాలెంట్తోనే అండి కొట్టడం. మీకు భాష మీద పట్టు ఎలా వచ్చింది సార్? 5వ ఏట మీరు నాటకాలు మొదలు పెట్టారో తెలుసు, కానీ ఇంత పట్టు ఎలా వచ్చింది? అంటే సినిమాకి రాయడం, కమర్షియల్ రైటింగ్ ఒక టెక్నిక్ కదా. అవును, నేను డ్రామా రైటర్నండి మొదట. ఆ తర్వాత డ్రామాలే సినిమాలాగా రాసేవాడిని. అక్కడే నేను డ్రామా రైటర్గా విజయవాడలో సక్సెస్ అయ్యాను, ఆల్ ఇండియా రేడియోలో డ్రామా రైటర్ని. ఆ తర్వాత సినిమాలకు వచ్చాక కూడా నాకేంటంటే తొందరగా అయిపోవాలి, అందుకనే షార్ప్గా, స్వీట్గా, స్ట్రైట్గా రాసేవాడిని. స్క్రిప్ట్ తొందరగా కావాలంటే ఎక్కువ డైలాగులు ఉండకూడదు,
నాకు రెండో పేజీ డైలాగు నాకు తెలిసిపోతుంది, రెండో పేజీకి మారుతుందంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. కానీ సార్ దాసరి గారి స్టైల్లో బాగా పుంఖాలు ఉంటాయి కదా. అందుకే నన్ను పెట్టుకుంది ఆయన. జీవితం అనేది ఆకు లాంటిది, ఇంకా ఆకు ఎగిరినా కష్టమే ఎగరకపోయినా కష్టమే ఇలాంటి ఉంటాయి కదా సార్ ఆయన, అంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి కదా. అవును, దీపం, జీవితం ఒక దీపం లాంటిది, దాంట్లో ఏంటి ఒత్తి అమ్మ, అది నూనె నాన్న, అలాంటివన్నీ రాసారా మరి మీరు? అవి రాస్తే నేను ఎందుకు, మళ్ళీ ఆయనే ఉన్నాడుగా. అదే మన స్టైల్లో మనం రాసేవాళ్ళం అంతే, రాయడం ఉంది చెప్పడమే. వన్ డే 2 డేసేనండి నేను స్క్రిప్ట్ రాసేది. పెద్ద పెద్ద హిట్లు చిత్రమాడుతున్నా అంటే 3 డేస్లో రాసేవాడిని. డైలాగులు మొత్తం అన్నీ ఒకేసారి. అప్పట్లో ఏంటంటే స్క్రీన్ ప్లేకి ఒకడు, ట్రీట్మెంట్కి ఒకడు, దీని అలా ఉండేది కాదు నా దగ్గర. అన్నీ నేనే, 1 మ్యాన్ షో. అలా అంతే రాసి ఇచ్చేయడం, చదవడం, వాళ్ళకి నచ్చితే ఓకే, ఏదైనా తేడాలు ఉంటే మళ్ళీ ఇచ్చేయడం, అక్కడే ఫినిష్ చేసి ఇచ్చేసేవాడిని. కొన్ని అయితే సెట్కు రాను, అక్కడ మీరు అన్నదానికి ఇందాక అన్నదానికి ఇదే జవాబు. సెట్కి వెళ్ళేవాడిని కాదు. చాలా ముఖ్యంగా దాసర్ గారు అయితే వెళ్ళేవాడిని. ఇంకెవరికి ముందే కండిషన్ అది, నేను సెట్కి రాను, ఏదన్నా మీరు ఫోన్లో చెప్పినా నేను చెప్పేస్తాను, హోటల్లో ఉంటాను నేను, ఏదైనా చేస్తాను. దానికి ఏం కారణం సార్? అంటే సెట్కి వెళ్తే మళ్ళీ సోదేనా అని కాదు, మనుషులంటే భయం. అయ్యో, నేను నలుగురు దాటి నేను అసలు 1 to 1 తప్ప ఇంకా భరించలేను నేను. కానీ అలా అనిపించట్లేదు సార్ మీరు? ఇప్పుడు అనిపించట్లేదు, మారారా? యాక్టింగ్ ఇప్పుడు యాక్టింగా? ఇప్పుడు నేను చెబుతోంది అంతా కూడా నాకు ఉంటుంది మనసులో. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి నేను వచ్చాను, సంజయ్ కిషోర్ గారు లాంటి అని పిలిచారు, ద గ్రేట్ స్వప్న మేడం చేస్తున్నారు. ఎలా మనం ఈక్వల్గా చెప్పి విషయం చెప్పకుండా విషయం చెప్పి ఎలా ఇక్కడ ఈ 1 hour వాళ్ళ ఫుటేజ్ ఉంటుందేమో దాన్ని అలా చేయాలి. అంతే ఈ కూర్చున్నంత వరకు అంతే, కట్ అయిపోయి బయటికి వెళ్ళామంటే ఇంకా అంతే, ఇంకా అసలు గుర్తు ఉంటుంది. మళ్ళీ బయట ఎక్కడైనా కనపడితే సార్ నేను సార్ మనుషులు గుర్తుంటారు. మరి బాగుంది సార్, మీ నిజాయితీకి ధన్యవాదాలు, జోహార్లు. అయితే మీరు ఆ రోజుల్లో అలా మేనేజ్ చేశారంటే చాలా గొప్ప విషయం. ఇంత గేరేంటి అని అనుకోవచ్చు కదా. ఉన్నాయి అవన్నీ పేర్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా సరే. 92లో నేను 22 ఫిలిమ్స్ రాశాను, 22 1 yearలో. అది చాలా పెద్ద ఇది అనమాట. ఎందుకంటే మే 26 ఈయన 91 మే 26న ఆయన రాజీవ్ గాంధీ గారు 21న పోయారు. 26 మా కలికాలం రిలీజు. ఆయన పోయాడని చూడగానే వెంటనే నేను తిరుపతిలో ఉన్నాం. అప్పుడు చెన్నై ఫోన్ చేసి జయసూద్ గారితో చెప్పాను, ఒక సాంగ్ ఉంది ఆరణ్య కలికాలం ఉంది కదా బ్యాక్గ్రౌండ్, దానిలో రాజీవ్ గాంధీ డెత్ షాట్స్ ఉంటాయి, అవి వెయ్యండి అని. అప్పటికప్పుడు వాళ్ళు అది వేశారు, అది పెద్ద హిట్. జూన్ 6 అవార్డు వచ్చింది కదా సార్? అవార్డు వచ్చింది నాకు ఉత్తమ మాటల రచయితకు వచ్చింది. June 6 చిత్రం బళారే చిత్రం, అది ఫుల్ కామెడీ, అది సూపర్ హిట్. September 20th ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. అంతకుముందు నాగార్జున గారికి ఒక 9 ఫ్లాప్లు ఉన్నాయి. ఫస్ట్ టైం నాగార్జున గారు బిట్టు పెట్టింది దానికి, ఆ సినిమాకే. ఆయన ఏంటండి బిట్టు పెట్టారు, నాకు విద్య వస్తున్నాయని ఎప్పుడైనా వాడైనా, నేను హెయిర్ ఉన్నంత వరకు చేస్తానండి, హెయిర్ ఊడిపోయిందని నీకు చేయను అని వాడైనా.